For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వనజారావు క్విక్ మ్యారేజెస్ నుంచి వనజారావు గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? సూపర్ గా ఉన్నాను అమ్మ. మీరు అన్నారు కరెక్ట్. ఇప్పుడు సహనం అనేది అమ్మాయిలకి పుట్టుకతో అయితే ఒకప్పుడు కాలంలో అమ్మాయిలు ఏంటంటే చిన్నప్పటి నుంచి అమ్మాయిలకి ఇలా ఉండాలి, మనం ఇలా తగ్గుండాలి అని నేర్పించుకుంటూ పెంచుకుంటున్నారు. ఇప్పుడున్న కాలంలో కాదు, ఇలా ఆలోచిస్తుండాలి. అప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు, అమ్మాయిలకి అబ్బాయిలు పెంచడంలో డిఫరెన్సెస్ ఉండేవి. ఇప్పుడు అందరూ ఇద్దరిద్దరు పిల్లల్ని ఇప్పుడైతే ఒకళ్ళనే కంటున్నారు అనుకోండి. ఒకప్పుడు ఇద్దరిద్దరు పిల్లల్ని, ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నప్పుడు ఈక్వల్ గా అలాగే అబ్బాయిని ఏ స్కూల్లో జాయిన్ చేయించారు, అమ్మాయిని కూడా అలానే చదివిస్తారు. ఇద్దరిని చిన్నప్పటి నుంచి ఒక తల్లి ఈక్వల్ గా పెంచడం వల్ల అమ్మాయిలకి అలా అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఒక 25 ఏళ్ల వరకు మనం ఇంతలా పెరిగాం కదా, సో అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్ గా సహనం రావాలి, భరించాలి అంటే తీసుకోలేకపోతున్నారేమో. కరెక్టే. అలా కాదు, ఇంట్లో 25 ఏళ్ల అమ్మాయి పెరిగిన ఒక పెళ్లి పేరుతో అబ్బాయి వెంట అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిన అమ్మాయి అడ్జస్ట్ చేసుకోవడానికి, అలవాటు చేసుకోవడానికి అమ్మాయి కాస్త మైండ్ మౌల్డ్ చేసుకోగలుగుతుంది. ఓ ఇది ఇలానా, ఇలా ఇదే అంటే ఒక్క క్షణంలోనే అమ్మాయి క్యాచ్ చేయగలుగుతుంది. అదే అబ్బాయి వచ్చి రివర్స్ అనుకోండి, అబ్బాయి వచ్చి అమ్మ అత్తగారింటికి వచ్చాడు అనుకోండి, చేయగలుగుతాడా? అబ్బాయి అయితే ఇప్పుడు అల్లుడు అనుకున్న వాళ్ళు వాళ్ళ రూమ్ లో నుంచి బయటకు అదే అమ్మాయి అయితే సడన్ గా రావాలి చేసుకోవాలి. అందరినీ ఇంకా అంటే అంటే కొంచెం కలవకపోయినా అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అమ్మాయిని అబ్బాయిని 3 years 2 years నుంచే, 3 years కూడా కాదు, 2 years నుంచి చూడండి. ఓ అమ్మాయి ఏమడుగుతుంది, ఏం కావాలి నాన్న అంటే నాకు ఒక కిచెన్ సెట్ కావాలి అంటారు. అబ్బాయి నాకు బ్యాటరీ బాల్ కావాలంటారు. అవునా కదా, వాడిపోయి రోడ్డు మీద ఆడుకుంటుంటారు. ఆ అమ్మాయి వాళ్ళకి తీయాలి కల్పించేసి ఇంటికి వెళ్ళగానే నాకు కూడా నా మనవరాలు ఇదో మా పిజ్జా అనేసేసి ఎన్ని పిజ్జా లైట్స్ పెట్టించి అలా చేస్తుంటారు. అమ్మాయి కూడా బ్యాటరీ బాల్ ఎత్తుకొని పోవచ్చు కదా. వాడు మైండ్ సెట్ అంతే, వాళ్ళకి నేర్పించారు ఎవరు, కానీ వాళ్ళకి ఆటకు అలవాటు ఆ పిల్లలకి. అంతేగాని వీళ్ళ అమ్మాయిలా ఈ అబ్బాయిలా వీళ్ళకి ఇదే నేర్పించామని కాదు. వాళ్ళలో వాళ్ళకి అలా అమ్మల వెనకాలే తిరుగుతూ ఇప్పుడు 5 ఏళ్ల లోపల అంటే అబ్బాయిలైనా ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు చిన్నపిల్లల అబ్బాయిలు కూడా అంటే ఇంట్లో ఉన్న పనులైనా సరే ఏది చేయాలంటే బయట ఆటలే, ఇంట్లో ఆటలు ఏదైతే అది చూసి నేర్చుకునే వయసు కదా అమ్మాది. ఆడపిల్లలు అమ్మల దగ్గరే ఉంటారు కాబట్టి. అవును, నా బేబీ ఎక్కడుంది, నా బేబీకి నిద్రపించాలా అనేసి వాళ్ళు నిద్రపించడం, నా బేబీకి మిల్క్ బాటిల్ ఎక్కడ అనేసి పాలు పట్టడం, అవన్నీ నేర్చుకుంటుంటారు కాబట్టి ఆటోమేటిక్ గా. ధన్యవాదాలు. సరే అమ్మా.